క్లాస్ ఓకేనా? కొత్త విషయం ఏమైనా అనిపించిందా, లేకపోతే తెలిసిన విషయం మళ్ళీ మీరు చెప్తున్నారు అనిపిస్తుందా? చాలా పవర్ఫుల్ గా ఉంది ప్రభు. పవర్ఫుల్ గా ఉంది అంటే పాపం తింటున్నారు, పాపాన్ని పూజిస్తున్నారు, లేకపోతే జీవితం అంతా అదే దేవతలకి మళ్ళీ సమర్పించకుండా అన్ని యూజ్ చేసేసుకుంటున్నాము, మళ్ళీ ఆయనకి ఇవ్వాలి, ఏమి సమర్పించకుండా ఉండడం వల్ల మనము చోరులం అని చెప్పేసి అన్నారు కదా ప్రభుజీ. ఇక్కడ ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే ప్రభుజీ, ఇప్పుడు భగవద్గీత చదువుతున్నాం కాబట్టి ఇవన్నీ తెలుస్తుంది ప్రభుజీ. నా వరకు నాకైతే అంతకుముందు ఏమీ తెలియదు. అవును, ఎవరికైనా అంతే, ఎవరికైనా అంతే. చెప్పండి, చదవని వాళ్ళ పరిస్థితి ఏంటి ప్రభుజీ? పరిస్థితి ఏమీ లేదు. ఇందాక ఇక్కడ రాశారు కదా, అంటే దేవతలను పూజించినప్పుడు ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైము ఆ దేవత మనల్ని భగవంతుడి వైపుకి వెళ్ళేటట్టుగా చేస్తారు అని చెప్పేసి రాస్తారు కదా మధ్యలో ఒక చోట. సో మీరు వాళ్ళ పరిస్థితి ఏమిటంటే ఇదే ఆన్సర్. సూకరము సునకము దేహాలను తయారు చేసుకుంటున్నారు. పరిస్థితి ఏంటంటే అంతే. ఇప్పుడు చెప్పండి, మీరు లాస్ట్ క్వశ్చన్ ఏదో అడిగారు. లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే అది దేవతలను పూజించే వాళ్ళు దేవతలు సంతృప్తి చెంది వీళ్ళు ఇంకా హీజ్ అంటే ఇంకా ప్రమోషన్ అనుకోండి. ఒకసారి ఆమని మాతాజీ ఇలానే ప్రమోషన్ అన్న వర్డ్ యూజ్ చేశారు. అప్పటి నుంచి ఇంకా భగవంతుడిని సేవించడానికి ఇంకా వీళ్ళు అర్హులు అని చెప్పేసినని ఇంకా మనల్ని ఈ భగవద్గీత చేస్తాడంటారా మనల్ని దేవుడు? భగవద్గీత వినేటట్టు చేస్తున్నాడు భగవంతుడు, వీళ్ళు అర్హులు అని చెప్పి. అంటే అమ్మా, భగవద్గీత వినే అవకాశము చాలా సార్లు వస్తుంది. మీరు ఎప్పుడైతే రెడీగా ఉన్నారో అప్పుడు మీరు దాన్ని స్వీకరిస్తున్నారు. ఇప్పుడు మీరు వాట్సాప్ మెసేజ్ మీరు ఎంత ప్రచారం చేశారు ఈ క్లాసెస్ గురించి, అందరూ కూడా దాన్ని చూశారు. ఇవాళ చూసి మళ్ళీ 4 ఏళ్ళు, ఇవాళ రాలేదు క్లాస్ కి, 4 ఏళ్ల తర్వాత మళ్ళీ అదే మెసేజ్ చూస్తాడు. 2 ఏళ్ల తర్వాత అటువంటి మెసేజ్ ఇంకోటి చూస్తాడు. ఈ మెసేజ్ 4 సార్లు వచ్చింది కాబట్టి ఒకసారి ఆ రోజు ఆయన విందాము అనుకున్న పరిస్థితుల్లో దాన్ని వినడం మొదలు పెడతాడు. The message is always there. The message is in front. You react to, respond to that message when you are ready. So if you go back and think, now you are getting an opportunity Bhagavad Gita vinaniki. If you look back, maybe you started it, let's say, at the age of 40 or 45, 30 or 35. But if you look back from 0 to 35, also, if you can remember back, you would have had this opportunity multiple times. నా గురించే నేను చెప్తున్నాను. 2004 కూడా వద్దు, 94, 91, 1990 I joined ఇంజనీరింగ్ కాలేజ్. ర్యాగింగ్ లో భాగంగా నన్ను తీసుకెళ్లి సెషన్ లో కూర్చోబెట్టారు ఒకసారి, కానీ నేను పట్టుకోలేకపోయాను. I'm telling you this, 90 మధ్యన ఇంకెన్ని సందర్భాలు అయినాయి నాకు గుర్తులేదు. మళ్ళీ 2004 న్యూ బృందావన్ టెంపుల్ వెళ్ళాం. పిట్స్బర్గ్ వెంకటేశ్వర స్వామి గుడి, అక్కడ పక్కన జైన్ మందిర్, అలాగా న్యూ బృందావన్ టెంపుల్కి వెళ్ళాం. అక్కడ యుగల్ కిషోర్ ప్రభు గంటన్నర సేపు కూర్చుని మాకు క్లాస్ చెప్పుకొచ్చారు ప్రత్యేకంగా. ఆయన భాగవతం క్లాస్ అయిపోతుంది, భాగవతం క్లాస్ లో కూడా మేము కూర్చోలేదు. మమ్మల్ని చూసి మేము 4 ఫ్యామిలీస్ వెళ్తే మా 8 మందిని ఆయన రూమ్ లో కూర్చోబెట్టి క్లాస్ చెప్పారు. మా అందరికి చాంటింగ్ మాలలు ఇచ్చారు, ప్రసాదం పెట్టి ఇంటికి పంపించారు. కానీ పట్టుకోలేదు. మళ్ళీ 17లో వచ్చింది. 17లోని ఇక్కడికి ఇండియా వచ్చిన తర్వాత వాట్సాప్ లో మెసేజ్ వచ్చింది, కింద భగవద్గీత క్లాసులు జరుగుతున్నాయి, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి. అయితే ఈ 4 నుంచి 17 మధ్యలోని న్యూ బృందావన్ టెంపుల్కి వెళ్ళినప్పుడు భగవద్గీత పుస్తకం తీసుకొచ్చాను. అక్కడ నుంచి మీడియా కిట్ కొనుక్కొచ్చాను. పెద్దగా చదివింది లేదు, ఈ పుస్తకం అయితే చదివింది లేదు. వేరే రకం భగవద్గీత వేరేదేదో చదువుతున్నాను, చేస్తున్నాను. బట్ ఎక్కడో చదవడం మొదలు పెట్టాను, కానీ దెర్ ఈస్ దట్ గ్యాప్ ఆఫ్ గ్రాస్పింగ్ ఇట్, క్యాచింగ్ హోల్డ్ ఆఫ్ ఇట్. ద ట్రాన్స్ఫార్మేటివ్ చేంజ్ లో ఇక్కడ గ్యాప్ వస్తుంది ఎప్పుడో. బట్ అట్లీస్ట్ ద ప్రాసెస్ హ్యాపెండ్ ఇస్ దట్ యూ స్టార్టెడ్, ఐ అట్లీస్ట్ స్టార్టెడ్ టు కల్టివేట్ సమ్ లవ్ ఫర్ భగవద్గీత ఇన్ దోస్ 10 years. ఇక్కడ ఎప్పుడైతే క్లాస్ జరుగుతుందని మెసేజ్ వచ్చిందో, ఈవెన్ నౌ ఇఫ్ ఐ డి నాట్ రెస్పాండ్ టు దిస్ మెసేజ్, ఈ రోజు మన అపార్ట్మెంట్ లో క్లాస్ జరుగుతున్నప్పుడు మనం వెళ్ళకపోతే ఐఎమ్ సింప్లీ వేస్టింగ్ మై లైఫ్ అండ్ టైం. So now, why did I not get this impression in 2004 or in 94? There are other activities that are happening in my life at that time. By the time I came to 17, probably I felt my job is a lot more stabler in India. Maybe in 2004,
my mind is totally preoccupied with the job and other activities. Maybe in 2004 we still didn't have children. Maybe now we felt like the children are in a decent shape in school and we don't have much responsibilities. Whatever is the reason, but I'm ready at 17 to sit in a class calmly, basically. Between now 4 and 17, did this opportunity not happen? How will it happen? I don't remember. ఎన్నోసార్లు చిన్మయ మిషన్కి వెళ్ళో క్లాస్ వినడమో, లేకపోతే గుడికి వెళ్ళినప్పుడు ఏదో క్లాస్ జరగడమో, లేకపోతే ఇంకొక సభలో ఇంకోటి జరగడమో జరిగి ఉండొచ్చు, కానీ జస్ట్ ఐఎమ్ నాట్ రెడీ బేసిక్. సో చెప్తుంటారు క్లాస్లో కూర్చున్నప్పుడు 20% మైండ్లోకి వెళ్ళొద్దంట. ఏ 20% అన్నది మన మైండ్ మన స్థితిని బట్టి ఆధారపడుతుంది. అందులో కావాల్సిన 20%, ఇంపాక్ట్ఫుల్ 20% వెళ్ళింది అనుకోండి, then it changes your life. So to answer your question, is God creating this opportunity? Yes, God is creating this opportunity multiple times. I'm sure now you are going and singing Harinam Sankirtan in Boston streets. Probably before you came to Krishna consciousness, you might have seen some devotees walking by the same streets singing the song, but it never caught your attention. You might have seen somebody selling books that now you are doing in the crossroads. You might have seen somebody doing that, but it never caught your attention. Maybe at that moment something else is more priority. సో చాలా మంది అడుగుతుంటారు, ఎవరు కుమారి మాతాజీ ఉన్నారు క్లాస్ లో. కుమారి మాతాజీ నన్ను ఒకసారి క్వశ్చన్ అడిగారు, ప్రభు ఎందుకు ప్రభు ఇస్కాన్ డివోటీస్ అలా రోడ్డు మీద భగవద్గీత పుస్తకాలు అడుగుతారు, భగవద్గీత పుస్తకం కావాల్సిన ఎలాగో కొనుక్కుంటారు కదా, వాళ్ళకి కావాలి అన్న సంగతి తెలియదు, వాళ్ళకి కావాలి అన్న సంగతి కూడా వాళ్ళకి తెలియట్లేదు. వాళ్ళకి కావాలేమో ఆ లింక్ ని, ఫైనల్ లింక్ ని మీకు ఇది కావాలి అని చెప్తున్నాము, అందులో ఒక్కడు ఆ నిమిషము మైండ్ సెట్ లో నుండి ఆ పుస్తకం తీసుకుంటే వాడంతలో వాడు టెంపుల్కి వెళ్ళి కొనుక్కోని స్థితిని మనం అవాయిడ్ చేస్తున్నాం. ఎనీవే, విక్రమ్ ప్రభు చెప్పండి ప్రభు.